UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రియులకు, భారతీయ సంస్కృతి ప్రియులకు విజ్ఞప్తి. ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశంలో హిందూ మతం క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో కల్పించబడింది అని రాశారు. అంతకుముందు అంధయుగం ఉందని కూడా రాశారు. అది నిజం కాదు అని చెప్పాను. దానికి ఒక 172 ప్రమాణాలు దొరికాయి అని చెప్పాను. ఇంకా దొరుకుతాయి, ఎందుకంటే మొదట 17 దొరికాయి, ఆ తర్వాత 119 దొరికాయి. అప్పుడు పుస్తకం రాశాను, చరిత్ర ఎరుగని మహాపాతకం మన దేశానికి పట్టిన దాన్ని. మళ్ళీ మరికొన్ని ఆధారాలు దొరికాయి. అప్పుడు 165 ప్రమాణాలతో అదే మ్యాటర్ని ఇంగ్లీష్లో ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 7 ప్రమాణాలు దొరికాయి. ఇప్పటికి ఇంకా ఎన్నో దొరుకుతాయో వెతకాలి. వీటిల్లో ఇప్పుడు ఇంకో ప్రమాణం చెప్తాం. చెప్పే ముందర ఒక మాట, ఇన్ని ప్రమాణాలని మీ ఎదుట పెడుతున్నాను కనుక, క్రీస్తు పూర్వం హిందూ మతం 4వ శతాబ్దంలో కల్పించబడిందనే మాట నిజం కాదు. మనకు దాదాపు 10,000 సంవత్సరాలకు పైగా భారతదేశ చరిత్ర ఉంది. దాన్ని పాఠ్యవాచకాల్లో పెట్టండి అని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి. ఏం కోరాలో ఇంగ్లీష్లోను తెలుగులోను మ్యాటర్ ఇస్తున్నాను, వాళ్ళ అడ్రస్లు ఇస్తున్నాను. దాన్ని చూసి దయచేసి మీరందరూ త్వరలో కార్డు రాయండి. కార్డు ఎక్కువ ఖర్చు కాదు కదా. నేను 23 సంవత్సరాల నుంచి వెతికి నా అన్వేషణ ఫలితాలు మీ ముందు పెడుతున్నాను కనుక, ఇన్ని ఆధారాలు దొరికాయి కనుక ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచకాల్లో పెట్టమని ఒక చిన్న కోరిక కోరండి. అది భగవద్ అనుగ్రహం వలన అలా కోరితే మొత్తం మన యొక్క సంస్కృతిని గురించి మన భావితరాలు వాళ్ళు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆర్యభట్టును సాక్ష్యం చెప్తున్నాను. ఆర్యభట్టుడు చాలా గొప్ప పండితుడు, ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త. అతడు సున్నను కనుగొన్నాడు అని మామూలుగా చెప్పుకుంటారు విద్యాలయాల్లో. ఆయన సున్నను కనుగోలేదు. సున్న అంతకు ముందే ఉన్నది. జ్యోతిష గ్రంథాల్లో సున్నం ఉన్నది, వేదంలో సున్నం ఉన్నది. నేను ప్రత్యేకించి దీనిపైన వ్యాసం రాశాను, సున్న చరిత్ర అని. వేదంలో సున్నం ఉంది, ఎందుకంటే వేదంలో పరార్థము అనేటువంటి సంఖ్య వరకు సంఖ్యలు ఉన్నాయి. 100, మనం మామూలుగా 100 మొదలైన కోటి వరకు చెప్పుకుంటాం. కోటి కాకుండా ఇంకా ఎన్నో పైన సంఖ్యలు వేదంలో ఉన్నాయి. ఆ సంఖ్యలు ఏర్పడాలి అంటే సున్న లేకుండా ఎలా అవుతుంది? కృష్ణ యజుర్వేదంలో ఉన్నాయి ఆ సంఖ్యలు. కనుక సంస్కృత సంఖ్య అంటూ ప్రత్యేకించి ఓ వ్యాసం ఆకాశవాణిలో వినిపించాను. సున్న చరిత్ర అనేటువంటిది తెలుగు అనే పత్రిక, తెలుగు అకాడమీ వాడి పత్రిక, దాంట్లో ఆ సున్న చరిత్ర రాశాను, ప్రమాణాలతో సిద్ధంగా రాశాను. ఏమండి, ఇప్పుడు ఇంతకీ ఆ సున్నను ఆర్యభట్టుడు ప్రచారం చేశాడు, బాగా ప్రచారం చేశాడు. ఆయన ప్రచారం ఎలా చేయగలిగాడు అంటే, సున్న ద్వారా ఎన్నో రకాలైనటువంటి విషయాలను చెప్పాడు. అంకెల ద్వారా ఆయన మరి ఎంతో గారడీలు చేశాడు, ఎన్నో గారడీలు చేశాడు ఆయన ఆర్యభటీయంలోను. ఇంతకీ ఈ ఆర్యభటీయం తాను ఎప్పుడు రాశాడో చెప్పాడు. అది ఇక్కడ విశేషం. షష్ట్యబ్దానాం షడ్భి యదా వ్యతీతా త్రయశ్చ యుగపాదా త్ర్యధికా వింశతిరబ్దా తదేవ మమ జన్మనో తీతా. నాకు 23 ఏళ్ళు వచ్చే సమయానికి కలియుగం ప్రారంభం నుంచి షష్ట్యబ్దానాం షడ్భి 6 60 గడిచాయి అన్నాడు. 6 60 అంటే షష్ట్యబ్దానం అంటే 60 సంవత్సరాలు, షడ్భి అంటే 6. ఆ 60ని 6 చేత గుణిస్తే ఎంతకాలం వస్తుందో అంతకాలం నాటికి నాకు 23 సంవత్సరాలు గడిచాయి అని ఆయన ఏం చెప్పాడు? కలియుగం గురించి చెప్పాడు. త్రయశ్చ యుగపాదాః త్ర్యధికా వింశతిరబ్దాః తదేవ మమ జన్మనో తీతాః. ఇంకా 3 పాదాలు ఉన్నాయి. మొదటి పాదంలో 360 సంవత్సరాలు గడిచేటప్పటికి నాకు 23 సంవత్సరాలు గడిచాయి అని చెప్పాడు. అంటే కలియుగాన్ని గురించి ఆయన చెప్పాడు. ఏమండి, అంటే దీని అర్థం ఏంటి? ఆశ్చర్యకరమైన అంశం. ఇప్పటికీ అంత ప్రాచీన కాలంలో, ఎంత ప్రాచీన కాలం, కలియుగం ప్రారంభమైందంటే 5,000 సంవత్సరాలు గడిచింది, 5,124 సంవత్సరాలు గడిచింది. 5,124 సంవత్సరాలు గడిస్తే అందులో
360 సంవత్సరాలు దాటేటప్పటికీ ఆర్యభటుడనే ఒక మహాపండితుడు బయలుదేరాడు. ఆయన రాసిన ఆర్యభటీయం ప్రపంచ ప్రసిద్ధం. అందుకని ఆర్యభట అని మన ఈ అంతరిక్ష శాస్త్రానికి సంబంధించిన ఒక అంశానికి పేరు కూడా పెట్టారు, ఆర్యభట అని పేరు పెట్టారు. ఏమండి, కనుక అప్పటికి కలియుగాబ్దాల పరిగణన ఉంది అనేది ఒకటి తెలుస్తోంది. అంత గొప్ప శాస్త్రవేత్త అప్పటికే ఉన్నాడు అనేది రెండో అంశం తెలుస్తోంది. ఏమండి, అంతేకాదు ఆయన సున్నను ప్రచారం చేశాడని చెప్పా కదా, అంతకు ముందు నుంచి భారతదేశంలో సున్న ఉంది. ఆర్యభటుడి తర్వాత ఆర్యభటుడి నుంచి ప్రపంచానికి సున్న వెళ్ళిందండి. కానీ భారతదేశంలో సున్నను బాగా ప్రచారం చేసిన శాస్త్రవేత్త కలి శకాబ్దాలు 360 సంవత్సరాల నాడు ఉన్నాడు. అంతకు ముందే భారతదేశంలో సున్న ఉంది. కృష్ణ యజుర్వేదంలో సున్న ఉంది, ఋగ్వేదంలో సున్న ఉంది. ప్రత్యక్షంగా ఒక మంత్రంలోనే సున్న ఉంది. అక్కడ వాక్యం ఏమనుందంటే, సున్నను వ్యాపింపచేయి, వాణిజ్యాన్ని విస్తరించు. అంటే సున్న వ్యాపిస్తే ఏమవుతుంది? అంకెలు పెరుగుతాయి, సంఖ్య పెరిగితే వాణిజ్యం విస్తరిస్తుంది. ఇది ఎక్కడుంది? ఋగ్వేదంలోనే ఉన్నది. కనుక అంత గొప్పవి మన ప్రాచీనమైనటువంటి గ్రంథాలు. అయితే దీనికి ముద్రిత గ్రంథంలో పాఠాంతరం వచ్చింది. ఎందుకంటే మన వాళ్ళు ఈ చరిత్రలు రాసేటప్పుడు ఇంగ్లీషు వాళ్ళ యొక్క వాక్యాలను అనుసరించి రాసేవాళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళు ఏం రాశారు? క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో హిందూ మతం పుట్టింది అని రాశారు. హిందూ మతమే 4వ శతాబ్దంలో పుడితే ఆర్యభటుడు క్రీస్తు ఎప్పుడో కలిశకం 360 ఎలా వస్తాడు? అందుకోసం ఇక్కడ పాఠం మారిపోయింది. ముద్రిత పుస్తకంలో, ప్రాచీన పుస్తకంలో వ్రాతప్రతిలోనేమో నేను ఇప్పుడు చెప్పిన పాఠం ఉంది. ముద్రిత ప్రతిలో ఏముంది? షష్ట్యబ్దానాం షష్ఠి అని, షడ్భి అని కాకుండా. అంటే 60 × 360 అయింది. ఇందాక 6 × 360 లెక్కెట్టాం. కానీ ఇప్పుడు షష్ట్యబ్దానాం షష్ఠి అని ఉన్నందువలన 60 × 360 అయింది. మరి కలియుగంలో మరి ఇలాగా షష్ట్యబ్దానాం షష్ఠి అంటే 3600 సంవత్సరాలు గడిచిన తర్వాత, గడిచేటప్పటికీ నేను పుట్టి 23 సంవత్సరాలు అయింది. అంటే క్రీస్తు శకం, క్రీస్తు ఏడి 21, 3, 4, 99 అవుతుంది ఆర్యభటుడి కాలం. ఇప్పుడు అదే లెక్కెడుతున్నారు ఆర్యభటుడి కాలంగా. ఏమండి, సరే అలా చెప్పినా కూడా ఆయన కలిశకాన్ని చెప్పాడు అనే మాట కాదన్నాం కదా. మీరు పాఠం మార్చినా ఆర్యభటుడు కలిశకం చెప్పాడు. ఆయన కాలానికి కలియుగం 3600 సంవత్సరాలు గడిచింది అనే మాట కాదనలేం కదా. కనుక ఈయన వాక్యాలు కూడా మనకు ఈ ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అనడానికి పరమ ప్రమాణాలు అవుతాయి. ఇప్పుడు ఇంతకీ కలిసికం ఎప్పుడు ప్రారంభమైంది? మన వాళ్ళు స్పష్టంగా చెప్పారు. యస్మిన్ కృష్ణో దివంజాత తస్మిన్నేవ తదాహని ప్రతిపన్నం కలియుగం. శ్రీకృష్ణుడు ఎప్పుడైతే తన లోకానికి వెళ్ళాడో ఆ రోజునే కలియుగం ప్రారంభమైంది. అండి, కనుక ఇది ఎక్కడుంది? శ్రీమద్భాగవతంలో ఉంది. పంచాంగాల్లో కలియుగం ప్రారంభం ఇప్పటికీ ఈనాటికి 5124 సంవత్సరాలు గడిచాయి అని రాస్తారు. ప్రతి సంవత్సరం ఈ కలిశకం రాస్తూ ఉంటారు. ఇది ఒక ప్రమాణం. ఇది ఎన్నో ప్రమాణం ఇది? ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న ప్రమాణాలు అయ్యే కదా. 14 ఇంతకు ముందు ఎపిసోడ్లో చెప్పాను. ప్రస్తుతం 3 ప్రమాణాలు చెప్పాను. ఒకటి కాళిదాస మహాకవి వాక్యం, రెండవది గొప్ప శాస్త్రవేత్త అయిన వరాహమిహిరుని వాక్యం, మరింకో గొప్ప శాస్త్రవేత్త ఏంటంటే ఆర్యభటుడి వాక్యం. 3 ప్రమాణాలు చెప్పాను. ముగ్గురు కూడా చాలా నమ్మదగిన వాళ్ళు. కనుక ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో హిందూ మతం పుట్టలేదు అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. స్వస్తి.